హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు నేను ఈ విధంగా బాహుబలి హ్యాండ్కి కింద పోట్లీ బాల్స్ పెట్టి ఇండివిజిబుల్గా ఆ ఖర్చు అనేది లోపలికి కనబడకుండా ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తానండి. చాలామందికి బాహుబలి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయడం అంటే తెలిసి ఉంటుంది, కానీ ఆ విధంగా పోట్లీ బాల్స్ పెట్టి ఆ ఖర్చు అనేది బయటికి కనబడకుండా ఇండివిజిబుల్గా కుట్టడం అయితే తెలిసి ఉండదు. కాబట్టి నేను ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో నలుగురికి షేర్ అవుతుంది. ఈ విధంగా నేను పోట్లీ బాల్ అయితే రెడీ చేసుకుంటున్నాను. దీనికైతే నేను ఈ విధంగా థర్మోకాల్ బాల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది సేమ్ సైజులో ఉన్న థర్మోకాల్ బాల్స్ తీసేసుకొని ఈ విధంగా క్లాత్లో పెట్టి చుట్టేసుకొని ఈ విధంగా బాల్స్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు డిజైన్కి ఎన్ని బాల్స్ అయితే రెడీ అవుతుందో ఆ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మీకు కుట్టడం అయితే చూపిస్తాను. నేను ఫస్ట్ ఇక్కడ శారీ క్లాత్ అయితే కొద్ది క్లాత్ తీసుకున్నాను. ఒక 6 ఇంచెస్ క్లాత్ అయితే శారీ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మీకు కటింగ్ అయితే చూపించట్లేదండి, ఎందుకంటే బాహుబలి హ్యాండ్స్ అయితే కొంచెం చాలా రోజుల క్రితమే వచ్చిన డిజైన్ కాబట్టి అందరికీ తెలిసి ఉంటుందని చెప్పి నేను కటింగ్ వీడియో అయితే చూపించట్లేదు. ఆ ఖర్చు కనబడకుండా పోట్లీ బాల్స్ పెట్టి ఏ విధంగా కుట్టుకోవాలనేది మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే కూడా నేను ఐ కార్డ్లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఈ క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం కూడా ఎడ్జెస్లో మొత్తం లైనింగ్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టేసి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా క్లాత్ అయితే నాకు సరిపోలేదండి. దీనికైతే నేను ఇక్కడ చిన్న పీస్ అనేది జాయింట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మొత్తం లైనింగ్ అయితే అతికించేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను దీనికి ప్రిల్స్ అనేది పెట్టుకుంటానండి. ఇక్కడ సెంటర్లో ఒక మార్కింగ్, మనం ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ప్రిల్స్ పెట్టడం కోసం. అక్కడ ఈ విధంగా అయితే నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా చిన్న కట్స్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక చూడండి, ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఎడ్జ్ వరకు మనం అయితే కట్ చేసుకున్నాం కదా, చిన్న కట్ అనేది అక్కడి వరకు ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇదే విధంగా కింది సైడ్ కూడా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను కింద జాయింట్ చేస్తాం కదా, ఈ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. లైనింగ్ క్లాత్ పైన అయితే ఈ పోట్లీ బాల్స్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటాను. ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్గా అయితే గమనించండి. ఈ విధంగా ఖర్చు అనేది కింది వైపుకి వచ్చే విధంగా ఆ పోట్లీ బాల్ అనేది మనకు లైనింగ్ పైకి వచ్చే విధంగా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీరు వీడియోలో అయితే చూసే తెలుస్తుంది కదా మీకు. ఈ విధంగా అయితే పెట్టుకొని ఆ పోట్లీ బాల్స్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఒక బాల్కి ఒక 1 ఇంచ్ గ్యాప్ అయితే పెట్టి స్టిచ్ చేసుకుంటున్నానండి. మీకు కొంచెం దగ్గరగా కావాలంటే ఇంకా కొంచెం దగ్గరగా పెట్టుకొని అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక చూడండి, ఈ విధంగా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా మొత్తం బాల్స్ మనకు ఆ డిజైన్కి ఎన్ని అయితే సరిపోతుందో అన్నీ పెట్టేసుకుంటున్నాను. నేను అటు సైడ్ ఇటు సైడ్ 2 ఇంచెస్కి మనకు సైడ్ జాయింట్ వస్తుంది కాబట్టి నేను అక్కడైతే పెట్టలేదండి, గ్యాప్ అయితే వదిలేసాను. ఈ విధంగా చూడండి, మొత్తం కుట్టేసుకున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కింది వైపుని పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని రాంగ్ సైడ్లో పెట్టుకుంటున్నానండి. కింద సైడ్ ఉన్న క్లాత్ అయితే రైట్ సైడ్ పై వైపుకు ఉందండి. లైనింగ్ అయితే రాంగ్ సైడ్లో మనం పోట్లీ బాల్స్ అయితే కుట్టుకున్నాం కదా, అది లోపలికి వచ్చే విధంగా బాల్స్, లైనింగ్ అయితే ఈ విధంగా పైకి వచ్చే విధంగా రాంగ్ సైడ్లో పెట్టేసుకుని అయితే కుట్టుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకోవడం మీకు కొంచెం కష్టంగా ఉంటే మీరు డబుల్ ఫుట్ తీసేసి సింగిల్ ఫుట్లో స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సింగిల్ ఫుట్లో స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఆ పోట్లీ బాల్ స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. నాకైతే ఇలా కుట్టడమే అలవాటు కాబట్టి నేనైతే అలానే కుట్టేసుకుంటున్నాను. ఇంకోటి మనం థర్మోకాల్ బాల్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేస్తున్నాం కదా, ఇక్కడ స్టిచ్ చేసి ఈ స్టిచ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఆ బాల్స్ పక్కనే ఒక స్టిచ్ అని వేసేసుకోవాలి.
ఈ విధంగా చూడండి. ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి దాని పక్కనే. అప్పుడైతే మనకు కొంచెం ఆ క్లాత్ పైకి లేకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు మొత్తం లైనింగ్ ఎంతైతే ఉందో అంత మెయిన్ క్లాత్ పెట్టేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇక్కడ అయితే నేను సెంటర్ పార్ట్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పార్ట్ అయితే ఉంది కదా, పోట్లీ బాల్స్ పెట్టేసుకుని దానికి సెంటర్ పార్ట్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకుని దీన్ని ఈ విధంగా మన ప్రిల్స్ పెట్టి కుట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుకి వచ్చే విధంగా దానిపైన ఈ క్లాత్ రాంగ్ సైడ్లో వచ్చే విధంగా పెట్టుకొని కుట్టుకుంటున్నానండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ నేను రెడీ చేసుకున్న ఈ రెడ్ కలర్ క్లాత్ అనేది రాంగ్ సైడ్లో ఉందండి. ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టేసుకుని పై వైపుకి వచ్చే విధంగా పెట్టుకుని ఈ విధంగా ఒక కుట్టు అయితే కుట్టేసుకోవాలి. మీకు ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. ఈ విధంగా చూడండి, రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చే విధంగా అయితే ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ మనకు 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఫోల్డింగ్ అయితే మనం వదిలిపెట్టుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఆ ఖర్చు పైకి కనబడకుండా లోపలికి విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని పైననే ఒక కుట్టు అయితే కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు బొటిక్ ఫినిషింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందని ఖర్చు అనేది ఏమాత్రం బయటకు కనబడదు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి టైలరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.